శ్రీరంగాచార్యగురవే అప్పలాచార్యసూనవే శ్రీభాష్యాదిప్రవాచ్యాయ దేశికాయ నమో నమః. నమామ్యహం గురునిత్యం సర్వవేదాంతపారకం సూర్యశ్రీవేంకటాక్షంచ లోకకల్యాణకారకం మేషే భరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్యగురుపుత్రం రామానుజమహం భజే. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, ఎవరైనా సరే సమాజంలో గురువుగా ఉన్నారు, ఉపదేశకునిగా ఉన్నారు, 10 మందిని నడిపించేలాంటి ప్రవక్తగా ఉన్నాడు, ఉపన్యాస శిరోమణిగా ఉన్నాడు, ఉపన్యాస పద్ధతిలో ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళకి సంబంధించి కొన్ని నియమాలు చెప్పారు, కొన్ని లక్షణాలు చెప్పారు. అంటే 2 మాటలు మాట్లాడగలిగే శక్తి నీకుంటే నువ్వే సర్వజ్ఞుడిని కాదు. ఎంచేతంటే దీని మీద ఒక చమత్కారం ఉంది. వెనకటి రోజుల్లో ఒక మహానుభావుడు కుర్రాడు విద్యార్థి దశలో ఉన్నాడు, వేదాంతం నేర్చుకుంటున్నాడు. ఒక పెద్దల ఇంటికి వెళ్ళాడు, సంస్కృత పండితుడు ఆయన. మధ్యాహ్నం 1 ఆ ప్రాంతాల్లో వెళ్ళాడు. ఆయన ఉయ్యాలా ఊగుతూ మహాపండితుడు, ఆయన మహాపండితుడిగా పేరు తెచ్చుకున్న ఆయన తాంబూలం నవ్వులుకుంటూ ఉన్నట్ట. ఈ కుర్రాడికి సందేహం కలిగి, గురువుగారు ఇవాళ ఏకాదశి కదండి, తాంబూలం వేసుకున్నారు ఏమిటండి, మీరు సాంప్రదాయంలో ఉంటారే. ఇప్పటి కొంతమంది భక్తులు నేను సాంప్రదాయంలో ఉంటాను, సంధ్యావందనం చేస్తున్నాను అంటారు. ఎప్పటి మొదలెట్టారో సంధ్యావందనం అడగండి ఉన్నాడు. సరే పాపం, సరే ఉంచండి అలాగా. అదేమిట్రా అబ్బాయి, గ్రంథంలో ఉన్న పద్ధతి నేను చేస్తున్నాను అన్న అత్తాయి నవ్వుతున్నాను. అదేమిటండి, ఏదో పొద్దున్నే 9ంటికి భోజనం చేశాను, మళ్ళీ 12:30 తర్వాత రెండోసారి భోజనం చేశాను, కొంచెం ఎక్కువగా అనిపించి తాంబూలం వేసుకున్నాడు రా అబ్బాయి అన్నట్టు. అయ్యో గురువు గారు, ఏకాదశి నాడు 2 సార్లు భోజనం చేశారా పట్టిపూట? లేదురా, సాయంకాలం కూడా చేయాలి భోజనం. ఏకాదశి నాడు 3 సార్లు భోజనమా? ఇదేమిటి స్వామి, ఏ గ్రంథంలో ఉంది? పేచేవాడా, నన్ను అడిగావగా నాకు చెప్తున్నాను. ఏకాదశ్యాంత అహోరాత్రం భోజనత్రయం కర్తవ్యం అందిరా. ఆ కుర్రాడు నవ్వాలో ఏడవాలో తెలియక దండం పెట్టి పరిగెత్తి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే అనుకోకుండా అతని స్నేహితుడు తగిలాడు. ఏమిట్రా? ఆయన పేరు చెప్పి, నిజంగా సంస్కృతం వచ్చుంటావు ఆయనకి. అదేమిట్రా, చాలా పెద్ద ఆయన మన పాఠం కూడా చెప్పాడు ఆయన, తర్కం వ్యాకరణమును. ఓహో అలాగా, ఏం లేదులే, ఇందాక శ్లోకం చెప్పాడు ఆయన. ఏకాదశ్యాంత అహోరాత్రం భోజనత్రయం కర్తవ్యం అన్నాడు, 3 సార్లు భోజనం చేయమన్నాడు. అదేమిట్రా శ్లోకం అది కాదు కదా. ఏకాదశ్యాంతు అహోరాత్రం భో జనా త్రయం కర్తవ్యం. పదం కలిపేశాడు ఆయన పాపం. ఓ జనులారా, 3 పనులు చెయ్యండి ఏకాదశి నాడు. అదేమిటి? ఉపవాసము, అలాగే భగవత్ సన్నిధిలో ఉండడము, రాత్రి జాగరణ. ఇది చెప్పింది. ఇలాంటి పండితులే ఇప్పుడు ఎక్కువైపోయారు. అలాగే ఇంకో మహానుభావుడు సంస్కృత విద్యార్థి, ఏమండి నిజాం పేరు అది అశ్వమేధ యాగంలో వచ్చింది ఏమిటండి? అశ్వమేధ యాగంలో వచ్చిందా? నిజాం పేరు వచ్చిందా? అదేమిట్రా అని అడిగితే, లేదండి అది వ్యాఖ్యానంలో ఉందండి, నిజాం భార్యాం అలంకృత్య అని ఉందండి. అక్కడ దుంప తెగిపోయి నిజాం గారి భార్య కాదురా, అశ్వమేధ యాగకర్త తన రాణిని తాను అలంకరించి వేదిక దగ్గర తీసుకురావాలి ముందర వ్యాఖ్యానంలో ఉంది. దుర్మార్గుడా, ఇది ఋగ్వేద మంత్రము. ఇలాంటి పండితులే చాలామంది అయిపోయారు పాపం. అంటే వాళ్ళకి ఏది తోస్తే అదే శాస్త్రము, అదే కరెక్టు. ఎంత అన్యాయం అండి, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకనే గురువులకి కానీ ఆచార్యుల తేడా ఉంది. గురువు, ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, దిశానిర్దేశకుడు మనుధర్మశాస్త్రంలో చెప్పాడు ఈ లక్షణాలు. పక్కన మొదటిది ఏమిటో తెలుసునా? సిద్ధం సత్సాంప్రదాయే. దీని మీదే గంట మాట్లాడను. ఒక సాంప్రదాయంలో అది ఏదైనా కావచ్చు, నిష్కల్మషంగా ఆ సాంప్రదాయం తూచా తప్పకుండా అనుసరించి తీరాలి. సిద్ధం సత్సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి? ఒక సాంప్రదాయమైన పదానికి 40 నిమిషాలు పడుతుంది చెప్పడానికి.
అలా పరంపరగా వస్తుంది, దాంట్లో ఉండాలి. అంతే తప్ప కొన్నాళ్ల పాటు నేను ఈ పూజలు చేసేవాడినండి, తర్వాత గురువుగారు కనిపించి ఇది కాదు రాబా ఇచ్చేయమనండి, అందుకని దేవుడిని మార్చానండి, ఆ తర్వాత ఇంకోటి మార్చానండి అంటే వారం రోజుల 7 రోజులకి టైం టేబుల్ పెట్టుకుని ఒక్కో రోజు ఒక్కో గుడికి వెళ్ళి ఒక్కో స్తోత్రం చదివి నేను ఆ దేవుడు భక్తుని అంటుంటాడు వీడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యని. సిద్ధం సత్సాంప్రదాయే స్థిరధియం, నీ బుద్ధి సక్రమంగా అట్టే పెట్టుకో. ఇంకా చెప్పాడు చాలాను, అవసరమని చెప్పను. శ్రోత్రియం, శ్రోత్రియుడంటే శృతము, వినిపించుకోవాలి. గ్రంథాల్లో ఉండే విశేషాలు పెద్దలు చెప్పినట్టయితే నిష్కల్మషమైన హృదయంతో వినాలి, వినిపించుకోవాలి. శిక్షావళిలో చెప్పారు, నాయనా ఇది జాగ్రత్తగా చూసుకో. ఇంచేత ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్త రూపం విద్యాసన్, ఇదంతా శ్రోత్రియం. తరువాత వేదార్థ జ్ఞానం అంతా కూడా సక్రమంగా తెలుసుకోవాలి. వేదం అంటే ఏమిటి, వేదార్థం అంటే ఏమిటి, దాని పురాణాలు ఎలా చెప్పాయి, దీంట్లో ఏమైనా తేడా అనిపిస్తే ఎలా వెతుక్కోవాలి, ఇది కూడా తెలిసి ఉండాలి. అంటే నిరంతర పరిశోధన ఉండాలి. అంతేకాదు బ్రహ్మనిష్టం అన్నారు. అంటే బ్రహ్మనిష్టం అంటే పరమాత్మ యందు దాని మీద నిష్ట కలిగి ఉండాలి. నిరంతర పరిశోధన ఎందుకు చెప్పారో తెలిసిన, నీకు తెలిసిందే శాస్త్రం అనుకో కుసుమా, అనుమానం వచ్చినట్టయితే అధ యదితే ధర్మ విచికిత్సావా స్యాత్ కర్మ విచికిత్సావా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణా సమ్మర్శిన. సంస్కృతం చదువు, శ్లోకాలు ఉన్నాయి, వ్యాఖ్యానం ఉన్నాయి. వ్యాఖ్యానం నీకు అర్థమని చెప్పకూడదు అక్కడ. ఆ వ్యాఖ్యాత ఏం చెప్పాడు, పూర్వాపరములు ఏమిటో చూసుకోవడానికి నీకు అర్థం కాకపోతే మొహమాటం వదిలిపెట్టుకుని పెద్దలుంటారు. ధర్మ విచికిత్సావా స్యాత్ కర్మ విచికిత్సావా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణ సంవర్షణ. తన ఆశ్రమంలో సీతాదేవి పురుడు పోసుకుందా. సీతాదేవి కథంతా వాల్మీకి తెలుసా. రాముడు వనవాసకాలంలో వాల్మీకి ఆశ్రమంలో కూడా కొన్నాళ్ళు ఉన్నారే. ఇన్ని తెలుసున్నవాడు నారదుణ్ణి ఇప్పటి లోకంలో ఉత్తముడైన మానవుడు ఎవరయ్యా గొప్పవాడు అని అడుగుతాడా? అడగచ్చునా? రాముడని తెలియదా? కాదు. ఇప్పుడు గనక నేను రాముడి కథ ఇలా చెప్తే సీతమ్మ సానుభూతి పొందడానికి రాముడి దగ్గర ఏదో పొందడానికి చేశాను లోకం అనుకుంటుంది కనుక పెద్దల ద్వారా ఇది అవునని అనిపించుకుని దాన్ని ఏమంటారు మన వాళ్ళు రాటిఫికేషన్ అంటారు. అందుకోసం అడిగాడు అక్కడ తపస్వాధ్యాయనర్థం. ఆ ఒక్క శ్లోకానికి తాత్పర్యం ఉంది, వ్యాఖ్యానం ఉంది. వాలుగొన సుబ్బారావు గారు తెలుగులో చదువుకోండి, సంస్కృతంలో గోవిందరాజయం, అలాగే కథక వ్యాఖ్యానం ఉన్నాయి అక్కడ బ్రహ్మాండంగా. అలాగా అలా ఉండాలి, తెలుసుకోవాలి. బ్రహ్మనిష్టం. తరువాత సత్యవాచం. నీ నోటి వెంట వచ్చే మాట ఒక్కటి ఉంది చూచావా, అది పెడదారిని పట్టించకూడదు ఎవరిని కూడాను. పెడదారిలో ఉన్నవాడు సక్రమంగా నడిపించాలి. నీకు తోచిందే నేను చెప్తాను అనడానికి వీలేదు. నా ఉద్దేశంలో భగవద్గీత నేను చెప్తున్నాను వినండి, ఇదొక్కటే. నువ్వు చెప్పాలా? వ్యాసుడు చెప్పలేదా? నన్నయ్య గారు చెప్పలేదా? వాళ్ళ నారదుడు చెప్పలేదా? పరాశరుడు చెప్పలేదా? అక్కడ ఉంది, చేయండి అయ్యా అని చెప్పండి అయ్యా అంటే అహంకారం కాస్త పెరిగేసరికి ఎదిగో నేను చెప్తున్నాను, ప్రమాదవది. అందుకనే ఇది శుశ్రుమ పూర్వేషాం అంటుంది ఉపనిషత్తు కూడాను శుభ్రంగాను. ఇలా పెద్దలు విన్నామయ్యా, ఇది వినయం నటించడం కాదండి, ఉన్న మాట. అందుకని చెప్పి అలాగా సత్యవాచం. అంతేకాదు ఆ తర్వాత ఇంకొక మాట ఉంది. ఏమిటది? నువ్వు చేసేటప్పుడు ఆ మాటలు చెప్పే రోజుని ఎలా ఉండాలంటే దంబాసూయాది విముక్తం. కాస్త పేరు రాగానే, 2-3 శిష్యులు రాగానే, ఓ పీఠం పెట్టుకోగానే అక్కడి నుంచి కళ్ళు ఇలా ఉంటుంటాయి. మాకు అమ్మగారు ఉండేవారు, శ్రీభాష అప్పలాచార్య గారు అమ్మాయి గారు, ఆవిడ తిరువెంగళమ్మ గారు అని చెప్పి, కానీ తిరువెంగళమ్మ గారు ఆవిడ కనిపిస్తే ఆవిడ కంటే పెద్దవాళ్ళు కూడా వంగి దండం పెట్టేవారు. వినయం నటించడం కాదు, పాండిత్యానికి. కానీ ఒక ప్రముఖ స్వాముల వారి దగ్గర కొన్నాళ్ల పాటు శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళలో ఒక స్త్రీమూర్తి ఉంది పాపం. ఆ పిల్ల ఎంత ఒక 6 నెలలే చదువుకుంది, పీఠం పెట్టి పారేసింది. అక్కడి నుంచి పేర్లు టైటిల్స్ వచ్చాయి. ఆవిడ అలాంటి ఆవిడ పెద్ద పెద్ద పండితులు కనిపిస్తే నమస్కారం అన్న మాట నోట్లోంచి రాదు.
అది స్లోగన్ ఉంది. ఆ స్లోగన్ ఉంటుంది, ఇలా చేతులు ఇలా ఇలా లాదు. ఇంత అహంకారమా? అంటే నువ్వు నేర్చుకున్నది పెద్దలు కదా. అంటే ఏమిటి? దంభాసూయ, దంభము, అసూయ. ఆయనకేమవుతుంది? ఓ మహాతల్లి అంది తిరుప్పావైకి. ఆయన ఎవరో గ్రంథం రాశారన్నాడు. ఏముందండి అంటూను? ఏమా నువ్వు ఎన్నిసార్లు చెప్పావు తిరుప్పావై? 15 సార్లు చెప్పానండి. ఈ 15 సార్లు నువ్వు చెప్పడానికి మూలం ఎక్కడి నుంచి తెలుసా? ఆ గ్రంథాల్లోంచి వచ్చింది. అహంకారం పెరిగాదు, దంభ, అసూయ. ఇప్పటిలో వక్తలకి 100 మందిని తీసుకుంటే కనీసం 90 మందికి ఇదే లక్షణం ఉంది. దంభ, అసూయ, అధిముక్తం, ఇవన్నీ చెప్పారు వాళ్ళు. అంచేత అలాంటి వాటికి సంబంధించే చెప్పడం కోసమే కొన్ని ఉదాహరణలు తీసుకుని శ్రీమద్ రామాయణంలోకి వెళ్ళి అక్కడ అపార్థాలు ఎక్కడి నుంచి చేసి చూపిద్దాం సరదాగా. మరి పండితులారా, మీరు ఇంతమంది పండితులు కదా, ఏ విషయాన్నైనా చెప్పేస్తారు. వేల వేల మంది ఆడియన్స్ ఉన్నారు. మాకు చిన్న సందేహం కలిగిందండి. ఎప్పుడుది? 11వ ఏట మా తాతగారు విష్ణు సహస్రనామం చదివిస్తున్నారు. చదివిస్తూ, నాయన ఇది అనుష్ఠి ఛందస్సుల అంటే ఏమిటండి చెప్పారు. ఈ నక్షరాలు ఉంటాయా? 4 పదాలు 32 అక్షరాలు. ఓహో. తర్వాత తీరుబడిగా చదువుతుంటే సరదాగా అనిపించింది. ఒకసారి లెక్క కడుగుద్దామని చెప్పి. ఎన్నాళ్ళు కడతామండి? 100 శ్లోకాలు ఉంటుంది. రోజులు ఎక్కట్లేం కదా. అలా పెడుతుండగా చటుక్కుని ఒక శ్లోకం దగ్గర నాకు అనుమానం వచ్చింది. 33 అక్షరాలు వచ్చాయి దాంట్లో. పుస్తకంలో ప్రింటింగ్ తప్పేమో, అప్పట్లో కంపోజింగ్ ఉండేది కదా, తప్పిందేమో అనుకున్నా. తాతగారిని అడిగా, లేదురా శ్లోకం కరెక్టేరా, అది అలాగే ఉంది, ఎప్పటి నుంచో ఉంది, మేము అలాగే చదువుతాం. వ్యాఖ్యానం అంటే కామెంట్ రాశారు పెద్దలు, అది అలాగే రాశారా? లేదు తాతగారు, 33 అక్షరాలు వచ్చాయండి. అది నాకు 11, 12 ఏడు వచ్చిన సందేహము నాకు ఎప్పుడు తీరిందో తెలుసా అండి? 58వ ఏట తీరింది. మరి ఇంతవరకు మీకు ఎవరికైనా శ్లోకం తట్టిందా చెప్పనా? వినయో జయ సత్యసంధ దాచార్వ సాత్వతాంపతి. చదవండి సార్ శ్లోకం. 33 వచ్చేమిటి? మరి పరాశర భట్టాలు వ్యాఖ్యానం రాశారు, ఆయనకి తెలియలేదా? లేదా సాక్షాత్తు శంకరాచార్యులు వారు రాశారు, వారికి తెలియదా? ఛందోభంగమైందే. ఛందోభంగమైతే వేదమంత్రాలు ఎంత ప్రమాదం అలా అంటుంది. మరి ఇతర సాంప్రదాయాల వాళ్ళు రాశారే. నాకే వస్తుంది కాదండోయ్. అనుకోకుండా ఒక ఆధునికులు, ఎవరు వారు మీకు అందరికీ తెలుసు, ఆయన గరికపాటి నరసింహారావు గారు ఇతర దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మధ్వ సాంప్రదాయం చెందిన వాళ్ళు, అయ్యా మా దగ్గర ఈ గ్రంథం ఉంది, మేము వాడుకోవటం పట్టేయాలంటే, వీరు కూడా వెతుకుతూ ఉంటే సరిగ్గా ఇదే శ్లోకం దగ్గర ఎవళ్ళు పట్టుకొని కొత్త విశేషాన్ని ఆయన గమనించి ఇండియాకి రాగానే నన్ను సోదర ప్రేమతో చూస్తారు. వెంటనే ఫోన్ చేసి, అయ్యా స్వామి ఈ శ్లోకం మీరు తెలుసా, మీకు వచ్చిందా అంటూ మధ్వ సాంప్రదాయ వ్యాఖ్యలో ఉన్న ఒక అద్భుతమైన విశేషాన్ని ఇచ్చారు. ఏమిటది? బహురుచ బ్రాహ్మణమని వేదంలో భాగంలో ఛందస్సు చెప్తూ సుమారు 2000 శ్లోకాల లోపల ఒకే ఒక్క శ్లోకంలో తప్పనిసరి అయితే ఒక అక్షరము ఒక మాత్రకాలము ఎక్కువ వేయవచ్చును అని ఒక సూత్రం ఉంది. అది ఎప్పుడు పడితే అప్పుడు వాడరు. అనుకోకుండా వ్యాస భగవానుడికి అది అయ్యొచ్చి వినయోజయ అని వచ్చింది. 33 వచ్చాయి. నిజానికి అది వినియోజ్య అన్నట్టయితే అర్థము సరిపోతుంది. అలాంటి విశేషము అంటూ మధ్వ సాంప్రదాయంలో ఫలానా యతీంద్రుడు ఇచ్చారు అన్నారు. అలా సాధన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇంకొక మాట చెప్పాను. గణానాంత్వ గణపతి వామే. ఇదేందండి? గణపతి సూక్తం అండి విఘ్నేశ్వరుడికి. మరి పార్వతీ కళ్యాణం తర్వాతే కదా వినాయకుడు వచ్చింది. మరి యాగాల్లో వినాయకుడి పూజ ఉండదే, గణాంతో ఉంటుంది కరెక్టే. అక్కడ వినాయకుడా? ఒక్కసారి వ్యాఖ్యానం చదివి అది ఏ మంత్రమో చూసారా? దుర్గా సూక్తం ఉంది, దుర్గాదేవిది అంటాడు. ఒకసారి అర్థం చూసారా? వ్యాఖ్యానం ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాదు, ధూరసి ధూర్వంతం ధూర్వామ అంటూ ధూపం సమర్పయామి. ఈ ధూరసి మంత్రానికి ధూపానికి సంబంధం ఉందా? చూచారా? యజ్ఞాల్లో దీపాన్ని వెలిగించారు, అగ్నే వెలిగిస్తారు. మరి దీపాలు పెట్టడం ఎక్కడి నుంచి వచ్చిందండి? అలాగే పెద్ద పెద్ద దేవాలయాలు, మూలస్థ దేవాలయాలు ఉంటాయి, తిరుపతి, కాళహస్తి. స్వామికి అభిషేకం చేయడం కొబ్బరికాయ కొట్టరు,
కొబ్బరి బొండము కొట్టి తీర్థంతో అభిషేకం చేసి ఈ బొండములు లోపల గుద్దు తీసి ప్యాకెట్లు కట్టి వసూలు చేయరు జనాల దగ్గర డబ్బులు. ఆ బొండములు ప్రవహించి నీటిలో పారేస్తారు. ఎందుకు ఇది? పెద్ద పెద్దలంతా ఉన్నారు కదా, సమాధానం చెప్పండి. దీనికి వైదికమైన సమాధానం కావాలి, శాస్త్రపరమైనది, ఆగమశాస్త్రంలో ఉన్నది, ఇలాంటివి తెలియాలి. అంచేత అలాగే చిట్ట చివరిగా ఒక్క చిన్న బిట్టు, ఉగాది రాబోతోంది కదా, దాంట్లో మనం అందులో ఆదాయం వ్యయం, ఆదాయము 14, వ్యయం 8, సంబరపడిపోతాం. ఒక్కసారి మీరు ఓపెన్ చేయండి, మీ డ్రాయింగ్ హాల్లోనూ బెడ్రూమ్లోనూ మీ నక్షత్రానికి ఆదాయం వ్యయం గోడ మీద రాయండి. ఏడాది అయిపోయిందా చూడండి, మరి ఆదాయం 14, వ్యయం 4 ఉంది కదా, మీకు ఎంత బ్యాలెన్స్ మిగిలిందో ఆలోచించుకోండి. ఆదాయ వ్యయములంటే మీరన్నట్టుగా రాబడి ఖర్చు కాదని చెప్పి పంచాంగకర్తలే చెప్పారు. ప్రథమ సూత్రాలలో ఎంతమంది చదివారు? ఇలాంటి తమాషాలతో కూడిన శ్రీమద్ రామాయణాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది 2వ భాగము. ఉపోద్ఘాతమే బంగాళాఘాతమేనని తిట్టవద్దు దయచేసి. మనలో ఉండే కొన్ని అపోహలు పోవాలంటే ఇంత అవసరం. గోడకి రంగు కొట్టాలన్నట్టయితే ఆ తుక్కు వదిలించడానికి ముందు గరుగు కాగితంతో అంతా చేస్తే అప్పుడు బేస్ కొట్టి కలర్ కొడితే అది నిలబడుతుంది. గమనించండి. అది స్వస్తి. మళ్ళీ కలుసుకుందాం 3వ భాగంలో.